సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రులు. బ్యాంకర్లు రైతులకు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వటం లేదని మండిపడ్డారు మంత్రులు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా అధికారులు పనిచేయాలని సూచించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కామారెడ్డిలో పర్యటించిన మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటారు మంత్రి సీతక్క. అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత కొత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం. సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు, అదేవిధంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫీసులలో కూర్చొని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి. పరిష్కారాలు కూడా వెంటనే మనం చేయగలుగుతాం. రైతులకు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అగ్రికల్చర్ కంటే నాన్ అగ్రికల్చర్ కు అప్పులు ఎక్కువ ఇస్తున్నారని, దీనిపై బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. రైతులు అప్పు కట్టకపోతే ఇబ్బంది పెడుతున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డ్ 44వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. తాను ఒకప్పుడు గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకొని వ్యవసాయం మొదలు పెట్టానని గుర్తు చేశారు. రైతులు ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు తుమ్మల. రైతు మీద పెట్టుబడి పెట్టండి, మేము దేశాన్ని బతికించడమే కాకుండా ఈ బ్యాంకుల అభివృద్ధి కోసం, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన్ని ఉంచడం కోసం ఈ యొక్క భారత రైతాంగం పనిచేస్తుంది. దానికి ఉదాహరణ నాబార్డ్, ఈ గ్రామీణ బ్యాంకులు. ప్రయోగం చేశాం, మహిళలు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి 100% రికవరీ ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. సొంత పార్టీలోని మహిళా మాటలకు సమాధానం చెప్పలేని వ్యక్తులకు తిరుమలగిరి సభపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనికి ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓసీ అయినా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారన్నారు వాకిటి శ్రీహరి. సక్సెస్ అయింది సభ, ఆ సభ సక్సెస్ అయింది. మరి ఆ సక్సెస్ అయింది అంటే ఏదో కౌంటర్ చెప్పాలని చెప్తా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు, కానీ వాళ్ళ మాటల్లో కూడా పసలేదు. మహిళలకు గౌరవం మేము ఇస్తా ఉన్నామండి, మహిళలకు గౌరవం మేము ఇస్తా ఉన్నాం, ఎవరు కాదన్నది. నేను ఇంకా లోతు కామెంట్ చేయరాదు, కానీ మహిళ, సొంత మహిళ, తమ పార్టీ మహిళ, ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? నల్గొండలో ఫార్మా కాలేజ్, లా కాలేజ్ ఏర్పాటు చేయాలనేది తన చిరకాల కోరికని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్, స్కూల్ ఎడ్యుకేషన్పై చర్చించారు.